నిన్న రామ్ చరణ్, రేపు అల్లు అర్జున్, అకిరానందన్ ఇలా మెగా కుటుంబం అంతా కలిసి ఫ్యాన్స్ కి వరుస గుడ్ న్యూస్లు వినిపిస్తున్నారు. మరి ఆ గుడ్ న్యూస్లు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. RC16 పెద్ది. సో ఎప్పటి నుంచెల్లో ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అని కూడా చాలామంది ఈగర్గా వెయిట్ చేశారు. ఎందుకు అనంటే గేమ్ చేంజర్ ఎంతో కొంత డిసప్పాయింట్ చేసింది కాబట్టి దాని తర్వాత బుచ్చిబాబు గారి డైరెక్షన్లో వచ్చేటువంటి సినిమా కోసమే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఆ సినిమా మీద ఆశలు పెట్టుకున్నట్టుగానే సినిమా అసలు షూట్ ఎప్పుడైందో ఏంటో తెలియదు, కానీ అనూహ్యంగా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేస్తూ వెంటనే చాలా కొద్ది రోజుల గ్యాప్ తోటే పెద్ది నుంచి ఒక 1 మినిట్కి సంబంధించినటువంటి గ్లిమ్స్ ఒకటి రిలీజ్ అయింది. అండ్ దాని సంబంధించినటువంటి పోస్టర్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఆ రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే నెంబర్ 1గా మారింది, ట్రెండింగ్లో. సో అయితే ఇవన్నీ పక్కన పెడితే ఈవెన్ రామ్ చరణ్ గారు RC16 నుంచి వెళ్ళి పెద్ది అని ఒక టైటిల్ అనౌన్స్ చేశారు. అది గ్లిమ్స్ కూడా వచ్చింది. దాని తర్వాత రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. చాలా అంటే చాలా ఫాస్ట్గా ఒక పాన్ ఇండియా సినిమాని ఇంత త్వరగా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్తో సంబంధించినటువంటి గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. అది ఆల్రెడీ చేశారు. ఇకపోతే April 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఆయన ఇంకొక సినిమా అనౌన్స్ చేస్తున్నారు అనే టాక్ కూడా ఇప్పుడు గట్టిగానే వినిపిస్తూ ఉంది. అదేంటంటే పుష్ప 1, 2 తర్వాత ఆయనకు చాలా అంటే చాలా పెద్ద రీచ్ వచ్చింది, అందరికీ తెలిసిందే. ఆ 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ నిలిచాయి. ఈవెన్ దాదాపు 1800 కోట్ల ప్లస్ కలెక్షన్స్ను కూడా రాబట్టింది పుష్ప 2. దాని తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ గారు చేసేటువంటి సినిమా మీదనే చాలామంది ఎక్కువగా అసలు ఏం సినిమా చేస్తున్నారు ఏంటి అనేది కూడా చాలా చర్చ నడుస్తుంది. అయితే అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో అంటే అట్లీ గారు ఎప్పటి నుంచో ఒక సినిమా అనుకుంటున్నారు. సో కాబట్టి అల్లు అర్జున్ అట్లీ సినిమా రేపు April 8న అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది అన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే అల్లు అర్జున్ గారి క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి బన్నీవాస్ గారు ఆయన ఒక ట్వీట్ వేశారు. అదేంటంటే సో మీకు ఒక సర్ప్రైజ్ రాబోతుంది, ఆ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేయండి, అది April 8న రాబోతుంది, లెట్స్ వెయిట్ సర్ప్రైజ్ అని చెప్పేసి ఒక చిన్న ట్వీట్ లాగా అట్లా ఒక రివీల్ చేశారు. సో ఇక బన్నీ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అది బన్నీవాస్ గారు, అందరికీ తెలిసిందే. కాబట్టి అట్లీ గారిది అండ్ సేమ్ టైం అల్లు అర్జున్ గారి సినిమా ఎప్పటి నుంచో వస్తుందన్న మాట వాస్తవాలుగా వినిపిస్తూ ఉన్నాయి. సో అది ఇండస్ట్రీ వర్గాల్లో. సో కాబట్టి ఈ సినిమాని అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది అని కూడా చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. అండ్ దాని తర్వాత అకిరానందన్ నటించేటువంటి ఒక ది రైజ్ అనే ఒక సినిమా రాబోతుంది అని కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. బట్ ఇంతవరకు అయితే దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం అకిరా ది రైజ్ అని చెప్పేసి రామం అనే ఒక టైటిల్ ఏదో పెట్టి దాన్ని చాలా అంటే చాలా వైరల్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత ఇది రాబోతుంది రేపు April 8న కూడా అకిరా బర్త్డే. సో కాబట్టి అకిరా బర్త్డే సందర్భంగా కూడా ఫస్ట్ సినిమా ఏదైనా లాంచ్ చేస్తున్నారా అన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. బట్ దీని మీద మాత్రం అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో మొత్తంగా ముగ్గురు మెగా హీరోలు, సో వీళ్ళందరూ కూడా తలా ఒక్కొక్క సినిమాని చిన్నగా రివీల్ చేస్తూ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి సో చూడాలి మరి, అంటే ఇన్ కేస్ అక్కడ మెగా వర్సెస్ అల్లు కూడా నడుస్తుందన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో. ప్రీవియస్గా రామ్ చరణ్ గారి బర్త్డేకి అల్లు అర్జున్ గారు అఫీషియల్గా అంటే సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ చెప్పలేదు. సో మరి April 8న అల్లు అర్జున్ గారి బర్త్డే ఉంది. మరి ఆ రోజన్నా అల్లు అర్జున్ గారికి రామ్ చరణ్ గారు బర్త్డే విషెస్ చెప్తారా లేదా అని. అండ్ ఇంకోటి ఏంటంటే అఫీషియల్గా అంటే సోషల్ మీడియా వేదిక చెప్పకుండా కాల్ చేసి చెప్పొచ్చు, కలిసి చెప్పొచ్చు అన్న టాక్ అయితే డెఫినెట్గా ఉంది. బట్ అది తెలీదు. కాకపోతే రేపు చెప్తారా లేదా అని కూడా చాలామంది ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో రేపు అల్లు అర్జున్ గారి బర్త్డేతో పాటు అకిరానందన్ బర్త్డే కూడా కాబట్టి సో చూడాలి మరి వీళ్ళిద్దరికీ సంబంధించిన సినిమాలు రివీల్ అవుతాయా లేదంటే మరి ఆ సర్ప్రైజ్లు ఇంకేదన్నానా అనేది అయితే వెయిట్ చూడాల్సిందే. సో April 8న సో బిగ్ అప్డేట్స్ అయితే ఏదైనా రాబోతున్నాయని కూడా అటు అల్లు అర్జున్ గారి కాంబినేషన్ అండ్ అట్లీ గారి కాంబినేషన్లో ఒక సినిమా అయితే అది కన్ఫామ్ అని అయితే ఉంది. బట్ కాకపోతే మరి అకిరాది మాత్రం అఫీషియలా కాదా లేకపోతే రేపు ఏమైనా అనౌన్స్ చేస్తారా లేదా అనేది చూడాలి మరి.